నిన్న అసెంబ్లీలో ఏం జరిగింది? అసెంబ్లీలో నిన్న నినాదాల హోరు జరిగింది. అసెంబ్లీలకు సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చరచ్చ జరిగింది. అసెంబ్లీకి సంబంధించి పూర్తిగా కూడా జరిగిన ఎపిసోడ్లలో ఒక్కసారి మీరు ఇక్కడ ఇగో ఈ చిత్రాన్ని చూడండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు ఆ ఫోటోను చూడండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి నేను ఒక్కసారి ఈ విషయాన్ని చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి చూడాలి. ఏం జరిగింది ఇక్కడ? నల్ల సొక్కాలు కనబడ్డాయి. ఈ నల్ల సొక్కాలకు సంబంధించి ఎందుకు కనబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళందరూ ఎవరు? ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నిజమైన నికార్సైన ఎమ్మెల్యేలు. నిజంగా వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు అంటే దీంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక్కసారి చూడండి. లగచెర్ల ఫార్మా బాధిత రైతులకు రేవంత్ సర్కార్ బేడీలు వేయడంపై బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన కొనసాగింది. మంగళవారం అసెంబ్లీకి నల్ల అంగీలు ధరించి వచ్చిన ఎమ్మెల్యేలు చేతులకు బేడీలతో నిరసనకు దిగారు. ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాసనసభలో లగచెర్ల ఘటనపై చర్చను పెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సంజయ్, అనిల్ జాదవ్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్న పరిస్థితి కనబడతాను. ఒక్కసారి ఇక్కడ చూడురి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పోరు ఎట్లున్నదో చూడొచ్చు. నేను దీంట్లో ఇంకొక విషయాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తా. కాస్త ఓపిక పట్టుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి చేస్తూ ఉంటే ఇటు మండలి కూడా చూడాలి. ఇగో మండలికి సంబంధించి మండలిలో నినాదాల హోరు. లగచెర్ల గిరిజన రైతులపై సర్కార్ దమనకాండను బీఆర్ఎస్ ఎండగట్టింది. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ శాసన మండలిలో సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల అంగీలు ధరించి ప్లకార్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. లగచెర్ల అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబడడంతో అధికార పక్షం ఉక్కిరిబిక్కిరైంది. చర్చకు చైర్మన్ తిరస్కరించడంతో పరిస్థితి అదుపు తప్పింది. చివరికి లగచెర్ల చర్చ సాగకుండానే మండలి బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత చైర్మన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల సంబంధించిన ఆందోళన కూడా కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇక్కడ చూడుర్రి. ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత, సత్యవతి రాథోడు, దేశపతి సీనన్న, లేక మళ్ళీ ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి వీళ్ళందరూ కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడుతుంది. షెంబిపూరి రాజు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి, ఇక్కడ భారత రాజ్యాంగానికి, ఇక్కడ నా తెలంగాణ దళిత గిరిజన బిడ్డలతో పాటు సబ్బండ వర్గాలకు కూడా తెలవాలనే ఒక ఆలోచనతోని అంబేద్కర్కు వినతి పత్రాలు ఇచ్చారు. లగచెర్ల రైతులపై దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. నల్గొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఇతర నేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఇక్కడి వరకు బాగుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల యొక్క పోరాటం అద్భుతం, అద్వితీయం, మహోన్నతమైన పోరాటం. షబాష్. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు హర్షిస్తున్నారు. లగచెర్ల గ్రామ ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. మా కోసం ఒక పార్టీ పనిచేస్తున్నది అనేది సంతోషపడుతున్నారు. సరే, సినిమా ఇక్కడి వరకు బాగుంది.